హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. మీరు వింటున్నారు పునర్జన్మ. అందరికీ ఎస్పెషలీ స్టోరీ బాగా నచ్చుతుంది. అండ్ ఐ థింక్ చాలామందికి ఆనంది క్యారెక్టర్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాస్ ఆనంది చుట్టూ ఎప్పుడూ నవ్వులు, అల్లరి నవ్వులు ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి స్టోరీ వినే ప్రతి ఒక్కరికి ఆనంది క్యారెక్టర్ బాగా నచ్చుంటుంది. అండ్ ఖచ్చితంగా స్టోరీ వినేటప్పుడు ఆనంది చేసే అల్లరి మీ అందరి మొహంలో ఒక చిరునవ్వును తీసుకొస్తుందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు పర్టికులర్గా ఆనంది క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ స్టోరీలో. సో మీ అందరికి కూడా ఆనంది క్యారెక్టర్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిందా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే అండ్ లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. మీరు డిన్నర్ చేస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, మీరు ఏ దేశంలో వింటున్నారో, ఏ కంట్రీలో మీరు ఈ స్టోరీ వింటున్నారో నాకు తెలీదు. సో డిన్నర్ చేస్తున్నారనుకోండి, లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, మీ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉంది కదా, ఒక లైక్ కొట్టండి అబ్బా. చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను మీకోసం. పొద్దున ఫంక్షన్కి వెళ్ళి రాగానే నిన్నటి ఎపిసోడ్ రికార్డ్ చేశా. మళ్ళీ సాయంత్రం ఇంకొక ఫంక్షన్కి వచ్చి మళ్ళీ రేపటి ఎపిసోడ్కి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు, నా కోరిక మేరకు ఒక్క లైక్, ఒక్క షేరు, కొత్తగా ఎవరైనా వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అంటే మాలాంటి వాళ్ళకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మన స్టోరీ అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎస్పెషలీ ఈ స్టోరీ కొంచెం దీంట్లో అన్ని ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి కదా. లవ్ ఉంది, కేర్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది. ఇంత మంచి స్టోరీ 10 మందికి వెళ్ళి, మీ ద్వారా ఒక 10 మందికి వెళ్ళి చేరిందనుకోండి, ఎంత బాగుంటుంది. చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు టపాకాయల సౌండ్ వినిపిస్తే నేను చేయగలిగేది ఏమీ లేదు. పక్కన సండే కదా, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓకే, ఇక లేట్ చేయకుండా మనము స్టోరీకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఆనంది అంటే శక్తి జో వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆనంది అక్కడ ఉంటుంది. అది తనకి నచ్చదు. శక్తికి జ్యోతి వాళ్ళ మదర్ తోటి గొడవ పెట్టేసుకుంటుంది. ఎందుకు తను ఎలా చేస్తున్నారు అది ఇది అని. వాళ్ళేమో మన ఆనందికే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడతారు. అండ్ తర్వాత ఇలా గడుస్తూ ఉండగా జ్యోతి బర్త్డే వస్తుంది. జ్యోతి బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని మిడ్ నైట్ వాళ్ళతో పాటు వెళ్దామని అనుకుంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, మంచిగా వెళ్తుంది అనుకునేసరికి మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా ఆనంది మిడ్ నైట్ వచ్చి కూర్చుంటుంది అనమాట. అది కూడా తనకి నచ్చదు. నువ్వేంటి జ్యోతి బర్త్డేకి రావటం ఏంటి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది శక్తి. నేనే పిలిచానమ్మా అని వాళ్ళ మదర్ చెప్పటం. సో రేపటి ప్లాన్ కోసం డిస్కస్ చేయటం. సో ఆనంది నీతో వస్తేనే నేను మిమ్మల్ని అలౌ చేస్తాను బయటికి వెళ్ళటానికి అని వాళ్ళ మదర్ చెప్పటం. సరే అని శక్తి ఒప్పుకోవటం. ఇది మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక ముగ్గురు కదా వెళ్ళాల్సిందే, బైక్ మీద అయితే వెళ్ళలేరు కదా అని చెప్పి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కార్ తీసుకొని శక్తి జో వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట. జో వాళ్ళ ఇంటికి వచ్చి బయటకు వచ్చిన తర్వాత జో రా వెళ్దాం అనగానే జ్యోతి వస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. తీసుకొస్తుంటే ఈలోపు ఆనంది ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది, కో డ్రైవర్ సీట్లో. కూర్చోగానే శక్తి మెల్లగా, అంటే జోకి ఇంకా కూడా ఆ కాళ్ళు అవి ఇంకా సెట్ అవ్వలేదు అనమాట. సో మెల్లగా నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటుంది శక్తి
జ్యోతిని తీసుకొచ్చి చూసేసరికి ఆనంది హ్యాపీగా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంటుంది. ఏ నువ్వేంటి ఫ్రంట్ సీట్లో కూర్చున్నావు, వెనక్కి వెళ్ళ అని అంటుంది అనమాట శక్తి. అనగానే నేను వెళ్ళను, నేను ఫస్ట్ ఉరుక్కుంటా వచ్చి నేను కదా ఫస్ట్ ఎక్కాను, నేనే ముందు కూర్చుంటాను అని అంటుంది అనమాట చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తూ. అంటే హలో అదంతా కుదరదు, అది నువ్వు నా పక్కన చచ్చినా ఒప్పుకోను, నువ్వు వెనక్కి వెళ్ళాల్సిందే, అది జో ప్లేసు, జోనే కూర్చోవాలి అని గొడవ చేస్తుంది శక్తి. చేయండి నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా అని అంటారనమాట. అని అంటే ఈలోపు శక్తి జో వాళ్ళ మదర్ తోటి, జోము అబ్బా కూర్చొని లేవే ఏమవుతుంది, నేనే వెనక్కి కూర్చుంటాను, చిన్నపిల్ల వదిలే అంటే ఏంటి చిన్నపిల్ల, అదంతా కుదరదు, నువ్వే నా పక్కన కూర్చోవాలి, అందులో అమ్మాయి పక్కన కూర్చొని నేను డ్రైవ్ కూడా చేయలేను, ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని అంటది శక్తి. అని శక్తి జో వాళ్ళ మదర్ తోటి, ఆంటీ ప్లీజ్ మీరన్నా చెప్పండి, తను వెనక్కి వెళ్ళమని చెప్పండి ప్లీజ్ అని అంటదనమాట. సరే అని జో వాళ్ళ మదర్ నవ్వేసి, ఆనంది ప్లీజ్ తను ఇబ్బంది పెట్టకు, వెనక్కి వెళ్ళి కూర్చో అని అంటదనమాట. అనగానే అనేసి సరే ఆంటీ చెప్తుంది కాబట్టి వెనక్కి వెళ్తున్నా అని అంటదనమాట. సర్లే వెళ్ళు అని అంటది శక్తి. అనగానే ఇంకా తను వెళ్ళి వెనక్కి కూర్చుంటుంది. ఇంకా జ్యోతిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకొని తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఓకే ఆంటీ వెళ్ళొస్తాము, డోంట్ వరీ, నేను సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాను అని భరోసా ఇస్తుంది శక్తి జో వాళ్ళ మదర్కి. ఓకే అమ్మ జాగ్రత్త అని చెప్పేసి పంపించేస్తుంది అనమాట. పంపించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కామ్గా సైలెంట్గా పోతూ ఉంటుంది అన్నమాట కారు. జో మాట్లాడుతూ శక్తి ఏమో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్లో ఉంటుంది. ఆనందికేమో బోర్ కొట్టేస్తూ ఉంటుంది, చిరాకు వచ్చేసి ఏంటి మీరు ఎప్పుడు ఇలానే వెళ్తారా, కార్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా అంటే, నువ్వు కామ్గా ఉండు ఓకే, నన్ను డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయని అని అంటదన్నమాట. ఓ నీకు డ్రైవింగ్ సరిగ్గా రాదా అని అంటదన్నమాట ఆనంది. అనగానే నా డ్రైవింగ్ మీద కంప్లైంట్స్ పెట్టకు, ఐఎమ్ ఏ వెరీ గుడ్ డ్రైవర్ నో అని అంటదన్నమాట. అలాంటప్పుడు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయొచ్చు కదా, ఎందుకంత సైలెంట్గా డ్రైవ్ చేయడం అంటే, అయినా నీతో నాకేం మాటలు ఉంటాయి, నేనేం మాట్లాడను నీతో మాట్లాడితే నిజంగా కూడా డ్రైవ్ ఎక్కడో ఒక చోట గుద్దేస్తాను నేను అని అంటది శక్తి. అనగానే ఒప్పుకో నీకు సరిగ్గా డ్రైవింగ్ రాదని, నువ్వు దిగు నేను డ్రైవ్ చేస్తానని అంటది అనమాట. హలో ఎలా నా కారు నేను ఎవ్వరికీ ఇవ్వను అని అంటదన్నమాట. అనగానే అబ్బో పెద్ద కారు అని ఇంకా సరేలే దీంతో గొడవ ఎందుకులే అని కొంచెం కామ్ అవుతుంది ఆనంది. ఇంకా బోరు కొడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నేను తీసుకెళ్తున్నాను కదా అని అంటుంది అనమాట. అనగానే అని కొద్దిసేపు కామ్గా కూర్చుంది. మళ్ళీ తను మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయడానికి ఆ 2 చైర్ల మధ్యలో నుంచి వంగిద్ది అనమాట ఆనంది. వంగేసరికి శక్తి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఏం చేస్తున్నావు అంటే, అబ్బా బోర్ కొడుతుంది, మ్యూజిక్ అయినా పెట్టుకుంటాను అని అంటుంది ఆనంది. అప్పుడు శక్తి ఆ ముక్క చెప్తే నేనే పెడతాను కదా, దానికి నువ్వు వంగి ముందుకు రావాలన్నా, వెళ్ళ వెనక్కి అని నెట్టేస్తుంది అనమాట మోచేతోటి. ఎట్ట అబ్బా అని అంటుంది ఆనంది. అన్న తర్వాత ఓకే అని చెప్పి మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తుంది అనమాట. ఆన్ చేస్తే ఎప్పటియో పురాణ కాలపు పాటలు వస్తూ ఉంటాయి, నీరసంగా వస్తుంటే ఆనంది ఆ పాటలు విని, అయ్యో దేవుడా నీకు దండం పెడతా, ఆ మ్యూజిక్ సిస్టమ్ ఆపేవా, దానికంటే మీ సైలెన్సే బెటర్గా ఉంది, ఏంటా పాటలు వామ్మో అని అంటుంది అనమాట. అనగానే పాటలు ఏమనుకు, నాకు జోకి పాటలు అంటే చాలా ఇష్టం, అంటే మీకు దండం తల్లో, నాకు ఆ పాటలు వద్దు ఏమొద్దు, నేను కాము కూర్చుంటా కానీ ఆ పాటలు బంద్ చేయి అంటుంది అనమాట. అంత బోరింగ్గా ఉంటాయి పాటలు. అండ్ ఆనంది ఏంటి జోష్ ఉన్న పిల్ల కదా, తనకంతా జోష్ ఉండాలి ఎప్పుడు. అంత నీరసంగా పాటలు, సాడ్ మూడ్స్, సాడ్ ఇవి వెరీ టూ మచ్ మెలోడీ సాంగ్స్ పెట్టేసరికి తనకు నిద్ర వచ్చినట్టు అవుతుంది అనమాట. వద్దు నాకు మ్యూజిక్ వద్దు ఏమొద్దు, కాము కూర్చుంటానని ఆఫ్ చేపిస్తుంది. ఆఫ్ చేపించిన తర్వాత ఇంకొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఒక చోట ఆపుతుంది కార్ని శక్తి. ఆపేసరికి జో అడుగుతుంది, ఏంటి ఇక్కడ ఆపావు, మనం మూవీకి కదా వెళ్దాం అనుకున్నాము అని అంటది అనమాట. అంటే అవును కానీ దానికి చాలా టైం ఉంది, 2:30కి మూవీ, ఇప్పుడు జస్ట్ 10:30 అవుతుంది కదా, కొత్తగా రోజ్ గార్డెన్ పెట్టారు మన ఊర్లో,
నేను ఒకసారి చూశాను, చాలా బాగుంది, నీ బర్త్డేకి నేను తీసుకురావాలనిపించింది, నీకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను నేను ఈరోజు అని అంటారనమాట. ఓ అవునా అని చెప్పేసి ఇంకా మెల్లగా దిగి గార్డెన్లోకి వెళ్తారనమాట ముగ్గురు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆనంది ఊరుకుంటుందా, హే ఈ ఈ పువ్వు చూడు, పప్ప ఎంత బాగుందో, అరే 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 ఈ కలర్ చూసావా, అరే ఈ కాంబినేషన్ చూడు, బ్లూ వైట్ కాంబినేషన్లో ఎంత బాగుంది గులాబీ పువ్వు అని అస్సలు ఒక్క చోట కూడా ఆగకుండా అటు ఇటు ఇటు అటు ఉరుకుతూనే ఉంటుందన్నమాట. అప్పుడు శక్తి అంతా చూసి మనం ఇద్దరం కామ్గా వస్తే అయిపోయేది, ఒక కోతిని వెంట పెట్టుకొని వచ్చాము అని అంటదనమాట శక్తి. అనగానే జో నవ్వేసి, హే చి పాపం చిన్నపిల్ల సరదా పడుతుంది, ఎంజాయ్ చేస్తుంది, చేయని అంటే, హలో ఇందాక కూడా అన్నావు ఏంటి చిన్నపిల్ల, మన ఏజ్ గ్రూపే తెలుసా అని అంటే, అబ్బా తెలుసులేవే కానీ అల్లరి పిల్ల అలానే ఉంటుంది అని అంటదనమాట. సరే సరే నువ్వు మీ అమ్మ బాగా వెనకేసుకొస్తే, మా అమ్మ కూడా బాగా వెనకేసుకొస్తున్నారు ఆనందిని, అంతగానే ఇంప్రెస్ చేసేసింది మీ అందరినీ అని అంటదనమాట. అనగానే నేను ఇంప్రెస్ చేయలేదా అంటే, హే నాకు తను చూస్తేనే కోపం వస్తుంది, కానీ తన కళ్ళల్లో ఏదో ఉందే అని అంటదనమాట. అని ఇంకా సరే ఏంటి అని అంటది జ్యోతి. ఏం లేదు అని అంటది మళ్ళీ శక్తి. అన్న తర్వాత సరే అని ఇంకా ఆనంది అక్కడి నుంచి, ఏ శక్తి ఫొటోస్ తీయి నన్ను అని అంటదన్నమాట. ఏంటి నీకు ఎలా కనపడుతున్నాను నేను, ఆల్రెడీ డ్రైవర్గా మార్చేసావు, ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా మాట్లాడతావా, అంత సీన్ లేదు, నేను తీయను పే అని అంటదనమాట. అనగానే అబ్బా ప్లీజ్ తీయొచ్చుగా అని అరుస్తుంది అనమాట. అనగానే ఈలోపు జ్యోతి, ఎల్లు తీయి సరదా పడుతుంది కదా అని అంటదన్నమాట. అబ్బా నువ్వు కూడా ఏంటి జ్యోతి అని అంటుంది శక్తి. అన్నాక సర్లే వెళ్ళి తీపో అని అంటదన్నమాట. సరే అని శక్తి ఆనంది దగ్గరికి వెళ్ళి, సరే నీ మొబైల్ ఇవ్వు ఫొటోస్ తీయమన్నావుగా అని అంటే, హే నా మొబైల్ ఎందుకు, నీ మొబైల్లో తీయి అని అంటదన్నమాట. హలో నీ ఫొటోస్ నాకు అవసరం లేదు, నీ ఫొటోస్ నేను తీయను నా మొబైల్లో అని అంటదన్నమాట శక్తి. అనగానే ఓ నీ మొబైల్లో కెమెరా సరిగ్గా లేదని చెప్పు, నా మొబైల్ ఇస్తాను కదా అని అంటుంది ఆనంది. అనగానే హలో ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మొబైల్ గురించి మాట్లాడుతున్నావు, నా కెమెరా సూపర్గా ఉంటుంది నా మొబైల్ది అని అంటే, మరి తీయు అని అంటుంది. తీస్తాను ఎందుకు తీయను అని ఇంక తీయడం మొదలు పెడతాను అనమాట. రెచ్చగొట్టేస్తుంది అనమాట ఆనంది శక్తిని. సో శక్తి కూడా రెచ్చిపోయి ఫోటోలు తీస్తూనే ఉంటుందన్నమాట. అసలు ఎన్ని రకాలుగా ఫోజులు పెట్టాలనో అన్ని రకాల ఫోజులు పెడుతూ ఫోటోల మీద ఫోటోలు దిగుతూనే ఉంటుంది ఆనంది. ఎంత దిగుతుందంటే శక్తికి ఆయాసం, అలసట, నడుము నొప్పి కూడా వచ్చేస్తుంది, అన్ని ఫోటోలు దిగుతుంది అనమాట. వామ్మో ఇంక నా వల్ల కాదు తల్లు, నాకు బాగా నీరసం వచ్చేసింది, ఇంక నా నడుము కూడా నొప్పి వస్తుంది, నేను తీయను అని అంటది అనమాట. అన్నట్టు ఇదొక్క ఫోటో అంటే నువ్వు ఏమన్నా చెప్పు నేను తీయను అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శక్తి. ఇంకా అలా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు, ఒక 1 hour అలా ఎంజాయ్ చేస్తారు. చేసి సర్లే ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది, తర్వాత మూవీకి కూడా టైం అవుతుంది, పదండి బయలుదేరదాం అని చెప్పేసి కార్ ఎక్కుతారనమాట. కార్ ఎక్కి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి శక్తి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. డ్రైవ్ చేస్తూ ఉంటే ఆనంది కామ్గా ఉండదు కదా. సో ఆనంది, శక్తి ఫొటోస్ తీసావు కదా అవన్నీ ఇప్పుడు నా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయి అని అంటదన్నమాట. హలో ట్రాన్స్ఫర్ అంతా జాంతానే, నేను చేయను అని అంటదన్నమాట. అదేంటి నా ఫొటోస్ నాకు కావాలి కదా అంటే, అందుకే నీ మొబైల్ ఇవ్వమన్నా, ఫొటోస్ తీస్తా, నీ ఫొటోస్ నీ దగ్గర ఉంటాయి, మొబైల్ ఇవ్వు అంటే నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను ఈ ఫొటోస్, నేను ఇవ్వను అంటదన్నమాట. అనగానే ఒక్క క్షణం అట్లా ఆగి అప్పుడు ఆనంది మళ్ళీ మొదలుపెట్టిద్ది. ఓహో మరి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీ ఫొటోస్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టం అని, ఫొటోస్ ఉంచుకో నావి అని అంటదనమాట. అంటే హే ఏం మాట్లాడుతున్నావు జో, నాకు అట్లాంటివి ఏం లేవు జో అని అంటుంది భయపడిపోయి శక్తి. అనేసి వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో జ్యోతి. హే ఏం మాట్లాడుతున్నావు అని అంటది శక్తి.
ఆనందితోటి అవును మరి నా ఫొటోస్ నాకు పంపించేసి నువ్వు డిలీట్ చేయాల్సిందే, కానీ నువ్వేం చేస్తున్నావు, నా ఫొటోస్ నాకు ఇవ్వను నీ దగ్గరే ఉంచుకుంటున్నా అంటున్నావు, అంటే ఎక్కడో నీకు నేనంటే ఇష్టమనే కదా అర్థము అని అంటదనమాట. అనగానే సడన్ బ్రేక్ వేసేసి కారు ఆపేసి ఆనంది వైపు తిరిగి చేతులెత్తి దండం పెట్టి, అమ్మ తల్లి నువ్వు ఒక్కదానివి చాలు మా ఇద్దరిని విడదీయడానికి, అలాంటిది ఏమీ లేదు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఓకే ఓకే అమ్మ తల్లి అలాంటివి ఏమీ లేవు, నీకు ఫొటోసే కదా కావాలి, ఇదిగో నా మొబైల్ తీసుకో, నీ ఫొటోస్ మొత్తం నీ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిలోంచి నా మొబైల్లోంచి డిలీట్ చేసాయి, ఓకేనా అని చెప్పేసి తన మొబైల్ తన చేతిలో పెట్టి తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆనంది నవ్వుకొని ఇంకా జ్యోతి అయితే నవ్వుతూనే ఉంటుంది అనమాట. ఇంకా తను నవ్వుకొని తన మొబైల్లో ఉన్న ఫొటోస్ మొత్తం దాంట్లోకి వేసేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక 2-3 బ్యూటిఫుల్ ఫొటోస్ ఆఫ్ శక్తివి ఒక 2-3 ఫొటోస్ కూడా తన మొబైల్లో షేర్ చేసుకుంటుంది అన్నమాట. చేసేసుకొని డిలీట్ చేయదు, అలా వదిలేస్తుంది అనమాట. డిలీట్ చేయకుండా తీసుకో అని చెప్పి తన మొబైల్ తనకి ఇచ్చేసింది. ఈలోపు మాల్ వచ్చేస్తుంది, మాల్కి వెళ్ళిపోతారు. ఇంకా లంచ్ టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ లంచ్ ఆర్డర్ చేసుకొని అన్నీ తినడానికి రెడీ అయిపోతారు అనమాట. తింటూ ఉంటే ఆ జ్యోతికి ఒక ఫోన్ వస్తుంది. సడన్గా ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ అటెండ్ చేసి శక్తితో శక్తి వెరీ ఇంపార్టెంట్ కాల్, ఒక కేస్ స్టడీ గురించి సార్ ఫోన్ చేశారు, నేను మాట్లాడాలి అని చెప్పి కొంచెం పక్కకి వెళ్ళి అక్కడక్కడే చిన్నగా నడుచుకుంటూ తిరుక్కుంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ మళ్ళీ స్టార్టు. కియ్యా నాకు ఇది కావాలంటే నాకు అది కావాలి, నాకు అది అసలు వద్దు అంటే నువ్వు ఇది ఎందుకు తినవు, నేను ఇది ఎందుకు తిన్నాను, ఇంక ఇలా కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు. మొత్తానికి వాళ్ళిద్దరు లంచ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత జో ఏంటి సగమే తినింది, మొత్తం తినలే. ఇంకా తను శక్తి జో దగ్గరికి వచ్చి జో నువ్వు ఇంకా తినలేదు కదా అని అంటదనమాట. కాల్ అని అంటదనమాట జో. అన్న తర్వాత సరే అయితే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పుద్ది అనమాట. ఓకే నువ్వు వెళ్ళు అని సైగ చేస్తుంది జ్యోతి. అండ్ ఫోన్ మాట్లాడటం కంటిన్యూ చేస్తుంది. అండ్ అది వర్కింగ్ డే అవ్వడం వల్ల మాల్లో పెద్దగా జనాలు ఉండరు, ఎక్కడో కొంతమంది అక్కడొకళ్ళు ఉంటారన్నమాట. సరే అని ఇంకా మన శక్తి రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. శక్తి రెస్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆనంది కూడా రెస్ట్ రూమ్కి వెళ్తుందనమాట. సో రెస్ట్ రూమ్ అయిపోయిన తర్వాత వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు ఆనంది కూడా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎవ్వరూ ఉండరు, వాళ్ళిద్దరే ఉంటారు రెస్ట్ రూమ్లో. సడన్గా ఆనంది చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది శక్తికి. వెళ్ళిపోయి తన కళ్ళు పెట్టేసి చాలా రొమాంటిక్ లుక్ ఇస్తుంది అనమాట. ఎప్పుడు ఆనంది ఒక చిన్న రొమాంటిక్ లుక్ ఇస్తే మన శక్తి ఆ ఆ చూపుల్లో తన్ని తాను మర్చిపోతూ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు కూడా తన్ని అలా దగ్గరగా చాలా క్లోజ్గా వచ్చేసి ఒక మంచి రొమాంటిక్ లుక్ అలా తన కళ్ళల్లో కళ్ళిచ్చేసరికి శక్తి తనని తాను మర్చిపోతుంది. అలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట. అలా కళ్ళల్లో చూస్తూ కళ్ళు పెదాలు చూస్తూ ఉంటుంది శక్తి. తనకి తెలియకుండా తనకి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది శక్తి. ఆ ముద్దును కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆనంది. ఒక 1 minute అయిన తర్వాత వాష్రూమ్ ఎవరో ఓపెన్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది అనమాట. రాగానే అప్పుడు శక్తి కాన్షియస్లోకి వచ్చేసి ఆనందిని ఫోర్స్గా నెట్టేస్తుంది అనమాట. నెట్టేసి వాట్ ద హెల్ అనుకుంటే అక్కడి నుంచి ఫాస్ట్గా చాలా కోపంగా వెళ్ళిపోతుంది శక్తి రెస్ట్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి స్ట్రైట్గా జో దగ్గరికి. అప్పుడు తన ఫోన్ కాల్ అయిపోయి లంచ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లంచ్ తంది. వచ్చి గబగబా వచ్చి తన దగ్గర తన పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది శక్తి. కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. జో తన్ని చూసి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, రెస్ట్ రూమ్కే కదా వెళ్ళొచ్చావు, ఏం చూసావు ఏంటి అక్కడ అంత టెన్షన్ పడుతున్నావు, పోలీస్ ఆఫీసర్వేగా నువ్వు అని అంటదనమాట. అనగానే ఏమీ లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు, నువ్వు తిను, టైం అవుతుంది సినిమాకి అని అంటదనమాట.
నాది అయిపోయిందిలే, నువ్వు చెప్పు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే ఏం లేదే అని అంటదన్నమాట. ఈలోపు ఆనంది అటు సైడు ఆ ముద్దుని చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట. తను రెస్ట్ రూమ్లో ఒక 2 నిమిషాలు ఆ ముద్దుని ఇంకా కొంచెం యూనో ఆ ప్లెజర్ని ఆనందించి చాలా హ్యాపీగా మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి వీళ్ళ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని శక్తినే చూస్తూ ఉంటుందన్నమాట. శక్తికి ఏమో తను చూస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, అసలు నేనెందుకు ఇలా చేశాను, తనకి నేను ముద్దు పెట్టడం ఏంటి అని చెప్పి తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శక్తి కన్ఫ్యూజన్లో ఉండి టెన్షన్ పడుతూ మళ్ళీ అరే ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అరే టెన్షన్ లేదు ఏమీ లేదు అని అంటుంది శక్తి. అనగానే అది యాక్చువల్గా ఏమైందంటే రెస్ట్ రూమ్లో అని మొదలు పెడుతుంది ఆనంది. మొదలు పెట్టంగానే శక్తి జస్ట్ షటప్, ఓకే ఏం మాట్లాడకు, పదండి మూవీకి టైం అయింది అని కోప్పడుతుంది అన్నమాట. కోప్పడంగానే ఆనంది నవ్వగానే జ్యోతి ఎందుకు ఊరికే తను అరుస్తావు, ఇప్పుడు తను ఏముందని అని అంటారనమాట. ఏం లేదు పదా వెళ్దాము అని చెప్పి అందరు ముగ్గురు కలిసి థియేటర్లోకి వెళ్తారు. స్క్రీన్లోకి వెళ్ళి ఫస్ట్ జో కూర్చుంటుంది, జో పక్కన శక్తి కూర్చుంటుంది అనమాట. కావాలని థియేటర్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, వర్కింగ్ డే కాబట్టి. సో థియేటర్ అంతా ఖాళీగా ఉందని ఫస్ట్ వెళ్ళి శక్తి పక్కన కూర్చుంటుంది ఆనంది. వెళ్ళి కూర్చోగానే ఆనందికి టెన్షన్ ఎక్కువైపోయి వెంటనే లేచి జోకి ఇటు పక్కన కూర్చుంటుంది అనమాట. ఇంకప్పుడు ఆనంది మళ్ళీ నవ్వుకొని ఇంకెక్కువగా ఏడిపిస్తే బాగోదులే అని చెప్పేసి శక్తి ఏ చైర్లో నుంచి లేస్తుందో ఆ చైర్లో కూర్చుంటుంది. ఇంకా ముగ్గురు కలిసి మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది రేపు ట్విస్ట్ ఏ రకమైన ట్విస్ట్ వస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే రేపు మిస్టర్ రెడ్డికి కనుక హాలిడే అయితే, వీక్ ఆఫ్ అయితే ఎపిసోడ్ చేయగలిగితే చేస్తాను, లేకపోతే లేదు, ముందే చెప్తున్నాను. ఓకే దెన్ టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.